హాయ్ ఫ్రెండ్స్, 1820వ సంవత్సరం అర్జెంటీనాలోని ఒక మారుమూల గ్రామం. రైతులు తమ పొలంలో పనులు చేసుకుంటుండగా నాగలికి నేల అడుగున ఏదో భారీ వస్తువు తగిలింది. పాతకాలపు నిధులు ఏవైనా దొరుకుతాయేమో అని వారు ఆశగా తవ్వడం మొదలుపెట్టారు. కానీ లోపలి నుండి వజ్రాలు రాలేదు. వింతైన రాక్షస ఎముకలు బయటపడ్డాయి. తవ్విన కొద్దీ ఇంకా ఎముకలు వస్తూనే ఉన్నాయి. చివరకు ఆ అస్థిపంజరాన్ని పూర్తిగా బయటకు తీసి అమర్చాలని చూస్తే ఆ రైతుల ఇల్లు కూడా సరిపోలేదు. అది అంత భారీ పరిమాణంలో ఉంది. శాస్త్రవేత్తలు వచ్చి పరిశీలించి ఒక షాకింగ్ విషయం చెప్పారు. ఇది ఒకప్పుడు నేల మీద నడిచిన రాక్షస జంతువు అని. ఒకసారి ఊహించుకోండి, మనం ఇప్పుడు చూసే ఏనుగులు, జిరాఫీలు కాకుండా ఒకప్పుడు మన భూమి మీద కొండంత శరీరంతో ఉండే రాక్షస క్షీరదాలు అంటే మమ్మల్స్ తిరుగుతూ ఉండేవి. ఈరోజు మనం భూమిని ఏలిన అటువంటి 7 రాక్షస మమ్మల్స్ గురించి తెలుసుకుందాం. వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే నంబర్ 1లో ఉన్న జంతువు గురించి తెలిస్తే మన ఏనుగులు మీకు చిన్న పిల్లల్లా కనిపిస్తాయి. వీడియోలోకి వెళ్లే ముందు మీలో చాలా మంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఆ రాక్షస జంతువుల ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. నంబర్ 7, ఆండ్రోసార్కస్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జంతువును చూసి ఏదో ఒక పెద్ద తోడేలు అనుకుంటే మీరు నిజంగా పొరబడినట్లే. ఇది ఆండ్రోసార్కస్. భూమి మీద నడిచిన అతిపెద్ద మాంసాహార క్షీరదాల్లో ఇది ఒకటి. దాదాపు 4 కోట్ల ఏళ్ల క్రితం భూమిని గడగడలాడించిన ఈ జంతువు నేటి తోడేలు కంటే 3 రెట్లు పెద్దగా ఉండేది. దీని శరీర పొడవు దాదాపు 4 మీటర్లుంటుంది. దీని తల ఒక్కటే 1 మీటర్ పొడవు ఉంటుందంటే దాని నోరు ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి. దీని దవడల బలం అప్పటి కాలంలోని ఏ జంతువుకైనా మరణ శాసనమే. ఎంతటి గట్టి ఎముకలైనా ఇది చిప్స్ నమిలినట్లు చాలా సులభంగా నమిలిపిండి చేసేది. ఇది చాలా తెలివైన వేటగాడు. ఒంటరిగా మాటు వేసి తనకంటే పెద్ద జంతువులను కూడా వేటాడేది. కానీ అన్నిటికంటే షాకింగ్ విషయం ఏంటంటే ఈ భయంకరమైన రాక్షసుడికి నేడు భూమి మీద ఉన్న అతిపెద్ద వారసులు ఎవరో తెలుసా? అవే మన సముద్రాల్లో ఇదే తిమింగలాలు. అవును, సముద్రంలో ఉండే తిమింగలాలకు, నీటి గుర్రాలకు అంటే హిప్పోస్ కు నేల మీద పరిగెత్తిన ఈ రాక్షస తోడేలు లాంటి ఆండ్రోసార్కస్ ఒక పూర్వీకుడు అన్నమాట. వినడానికి వింతగా ఉన్న పరిమాణ క్రమంలో ఇలాంటి ఎన్నో వింతలు జరిగాయి. నంబర్ 6, సివాథీరియం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జంతువును చూసి ఏదో వింతైన జిరాఫీ అనుకోకండి. ఇది సివాథీరియం. ఇది జిరాఫీ జాతికి చెందినదే కానీ నేటి జిరాఫీలకు దీనికి అస్సలు పోలికే ఉండదు. దాదాపు 50 లక్షల ఏళ్ల నుండి 10,000 ఏళ్ల క్రితం వరకు ఇవి ఆసియా మరియు ఆఫ్రికా అడవుల్లో తిరుగుతూనే ఉండేవి. విచిత్రం ఏంటంటే ఈ రాక్షస జంతువులు ఒకప్పుడు మన భారతదేశంలోనూ నివసించాయి. హిమాలయ ప్రాంతాల్లో వీటి శిలాజాలు దొరికాయి. అందుకే దీనికి హిందూ దేవుడైన శివుడి పేరు మీద సివాథీరియం అని పేరు పెట్టారు. నేటి జిరాఫీలకు పొడవైన మెడ ఉంటుంది కదా, కానీ ఈ సివాథీరియంకు మాత్రం మెడ పొట్టిగా, శరీరం అచ్చం ఒక రాక్షస మూస్ లాగా చాలా భారీగా ఉంటుంది. ఇది సుమారు 3 మీటర్ల ఎత్తుతో 1200 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండేది. దీని తలపై 2 జతల కొమ్ములుంటాయి. కళ్లపైన ఒక జంట, తలపైన మరో జంట రాక్షస కొమ్ములు దీనికి ఒక భయంకరమైన రూపాన్నిస్తాయి. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన మిస్టరీ ఉంది. మన దక్షిణ భారతదేశంలోని దేవాలయాల్లో యాలి అనే వింత జంతువు శిల్పాలు కనిపిస్తాయి కదా, వాటి రూపం అచ్చం ఈ సివాథీరియం లానే ఉండడం విశేషం. 1000 ఏళ్ల క్రితం వీటిని చూసిన మన పూర్వీకులు వాటి ఆకారాన్ని బట్టే గుళ్ళలో యాలి శిల్పాలను చెక్కి ఉండవచ్చని కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంటే మన పురాణ శిల్పాల వెనుక ఒకప్పుడు మన నేల మీద నడిచిన నిజమైన రాక్షస జంతువు ఉందన్నమాట. ఒకసారి ఊహించుకోండి, శివుడి వాహనమైన నందిలాగా ఇంతటి భారీ కొమ్ముల జీవి అడవుల్లో తిరుగుతుంటే ఆ దృశ్యం ఎంత గంభీరంగా ఉంటుందో. నంబర్ 5, డిప్రోటోడాన్. స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ జంతువును చూడగానే ఇదేదో భారీ ఏలుగుబంటి అనుకుంటున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే. దీని పేరు డిప్రోటోడాన్. భూమి మీద ఇప్పటి వరకు నడిచిన అతిపెద్ద మార్సుపియల్ జంతువు ఇదే. మార్సుపియల్ అంటే కంగారు లేదా వాంబాట్ లాంటి జంతువు. వీటికి తమ పొట్ట దగ్గర పిల్లలను భద్రంగా మోయటానికి ఒక సంచి ఉంటుంది. దాదాపు 40,000 సంవత్సరాల క్రితం వరకు ఆస్ట్రేలియా ఖండంలో రాజ్యాన్నేలిన ఈ జంతువు పరిమాణం చూస్తే మీరు షాక్ అవుతారు. దీని పొడవు దాదాపు 3 మీటర్లు మరియు బరువు ఏకంగా 2500 కిలోలు. అంటే ఇప్పుడున్న ఒక పెద్ద హిప్పోపటమస్ అంత బరువు ఉంటుందన్నమాట. ఇది పూర్తిగా శాకాహారి అయినప్పటికీ దీని రాక్షస పరిమాణం చూసి అప్పటి వేటగాళ్లు కూడా భయపడేవారు. ఇది అడవుల్లో నడుస్తుంటే భూమి కంపించేదంటే అది ఎంత భారీగా ఉండేదో ఊహించుకోండి. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆస్ట్రేలియాలోని ప్రాచీన ఆదివాసీలు ఈ జంతువుతో పాటే ఆ కాలంలో నివసించారు. వాళ్ళు వేటాడిన జంతువులలో ఈ డిప్రోటోడాన్ కూడా ఒకటి. మనుషుల వేట మరియు మారుతున్న వాతావరణం వల్లే ఇవి అంతరించిపోయాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఈ రోజు మనం చూసే చిన్న చిన్న వాంబాట్స్ కంటే ఇది దాదాపు 100 రెట్లు పెద్దగా ఉండేది.
ఫ్రెండ్స్, ఒక చిన్న వాంబాట్ అంత పెద్ద రాక్షసిగా ఒకప్పుడు ఉండేదని మీరెప్పుడైనా ఊహించారంటే కింద కమెంట్స్ లో వెంటనే ఎస్ అని టైప్ చేయండి. నంబర్ 4, ఎలస్మోథీరియం. దీన్ని చూడగానే ఖడ్గమృగం అనుకుంటున్నారా? అవును, కానీ ఇది సామాన్యమైనది కాదు. ఇది ఎలస్మోథీరియం. ప్రపంచవ్యాప్తంగా మనం వినే ఆ అందమైన యూనికార్న్ కథల వెనుక ఉన్న అసలైన రాక్షస జంతువు ఇదే. దాదాపు 35,000 సంవత్సరాల క్రితం వరకు సైబీరియా మరియు ఆసియా గడ్డి మైదానాల్లో రాజ్యాన్నేలిన ఈ మృగం దాదాపు ఒక ఏనుగు అంత పరిమాణంలో ఉండేది. దీని బరువు అక్షరాల 4 టన్నుల కంటే ఎక్కువే. కానీ దీని అన్నిటికంటే భయంకరమైన ఆయుధం దీని ముక్కు మీద ఉండే ఆ ఒంటరి రాక్షస కొమ్ము. ఆ కొమ్ము ఒక్కటే దాదాపు 5.5 అడుగుల పొడవు ఉండేది. ఒకసారి ఇలా ఊహించుకోండి, ఒక 5.5 అడుగుల పదునైన కత్తిని ముక్కు మీద పెట్టుకుని 4 టన్నుల బరువున్న ఒక రాక్షస మృగం మీ వైపు దూసుకొస్తుంటే ఎలా ఉంటుంది? అది చూసిన ఏ జంతువుకైనా గుండె ఆగిపోవాల్సిందే. మన పూర్వీకులు ఈ భారీ జంతువుతో పాటే భూమి మీద నివసించారు. అప్పట్లో వారు ఈ భయంకరమైన మృగాన్ని చూసి దాని అసాధారణమైన కొమ్ము గురించి కథలుగా చెప్పుకునేవారు. కాలక్రమేణా ఈ కథలే మారిపోయి నేడు మనం పుస్తకాల్లో చూసే తెల్లటి అందమైన యూనికార్న్ గుర్రంలా స్థిరపడిపోయాయి. కానీ నిజమైన ఎలస్మోథీరియం అందమైన గుర్రం కాదు. అది బుల్లెట్ ప్రూఫ్ లాంటి చర్మం మరియు రాక్షస కొమ్ముతో ఉన్న ఒక భారీ యుద్ధ యంత్రం. ఒకవేళ ఇది గనుక ఈ రోజు మన అడవుల్లో ఉంటే ఏ సింహం లేదా పులి కూడా దీని దరిదాపుల్లోకి రావడానికి ధైర్యం చేసేవి కావు. నంబర్ 3, మెగాథీరియం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జంతువును చూసి ఏదో ఒక వింత ఎలుగుబంటి అనుకుంటే మీరు పొరబడినట్లే. ఇది మెగాథీరియం, భూమి మీద నడిచిన అతిపెద్ద స్లాత్. మన వీడియో మొదట్లో చెప్పుకున్న ఆ 1820 నాటి అర్జెంటీనా ఘటన గుర్తుందా? ఆ రైతులు కనుగొన్న ఒక ఇల్లు కూడా సరిపోనంత పెద్ద అస్థిపంజరం సాక్షాత్తు ఈ మెగాథీరియందే. ఇప్పుడు మనం చూసే స్లాత్లు చాలా చిన్నవిగా, చెట్ల మీద సోమరిగా పడుకొని కనిపిస్తాయి. కానీ ఈ మెగాథీరియం మాత్రం ఒక రాక్షసుడిలా ఉండేది. దాదాపు 10,000 ఏళ్ల క్రితం వరకు దక్షిణ అమెరికా అడవుల్లో తిరిగిన ఈ జంతువు తన 2 కాళ్ల మీద నిలబడితే అక్షరాల 20 అడుగులు అంటే 6 మీటర్ల ఎత్తు ఉండేది. దీని బరువు సుమారు 4 టన్నులు అంటే సరిగ్గా ఒక పెద్ద ఏనుగు అంత బరువు అన్నమాట. ఇది నేల మీద నడుస్తున్నప్పుడు భూమి కూడా కంపించేది. దీని చేతులకు కొడవలి లాంటి భారీ గోళ్లుండేవి. ఈ గోళ్లతో చెట్ల కొమ్మలను ఈజీగా వంచేసేది. ఒకవేళ పొరపాటున ఏదైనా వేట జంతువు దీనిపై దాడికి వస్తే మాత్రం ఆ రాక్షస గోళ్లతో ఇచ్చే ఒక్క దెబ్బకు శత్రు శరీరం 2 ముక్కలవ్వాల్సిందే. కానీ ఇక్కడే ఒక విచారకరమైన విషయం ఉంది. ఇంతటి భారీ జంతువు అంతరించిపోవడానికి మన మనుషులే కారణమని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. మన పూర్వీకులు వీటిని గుంపులుగా వేటాడి చంపేవారట. అంటే 4 టన్నుల బరువున్న ఈ రాక్షస మృగాన్ని కూడా మనిషి తన తెలివితేటలతో అంతం చేశాడనమాట. నంబర్ 2, డైనోథీరియం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జంతువును చూసి ఏదో ఒక పెద్ద ఏనుగు అనుకుంటే మీరు సగం నిజమే చెప్పారు, కానీ సగం అబద్ధం చెప్పారు. ఇది డైనోథీరియం. మనకు తెలిసిన నేటి ఏనుగు కంటే ఇది 2 రెట్లు పెద్దదిగా ఉండే ఒక రాక్షస ఏనుగు. దాదాపు 10 లక్షల ఏళ్ల క్రితం వరకు ఆసియా, ఆఫ్రికా మరియు యూరప్ ఖండాలను తన అడుగుజాడలతో వణికించిన ఈ జంతువు ఎత్తు సుమారు 5 మీటర్లు మరియు దాని బరువు అక్షరాల 14 టన్నుల కంటే ఎక్కువే. అంటే ఇప్పుడు మనం చూసే 2 పెద్ద ఏనుగులను కలిపితే ఎంత బరువు ఉంటుందో ఈ ఒక్క రాక్షసి అంత బరువు ఉండేది. కానీ దీని శరీరంలో అన్నిటికంటే వింతైన భాగం ఏంటో తెలుసా? దాని దంతాలు. సాధారణంగా ఏనుగులకు దంతాలు పైకి వంగి ఉంటాయి, కానీ ఈ డైనోథీరియం దంతాలు మాత్రం వింతగా కిందకు వంగి ఉంటాయి. ఇవి చూడ్డానికి ఏదో రాక్షస నాగలిలాగా కనిపిస్తాయి. ఈ దంతాలతో ఇది నేలను తవ్వడానికి లేదా చెట్ల బెరడును వలచడానికి ఉపయోగించేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఇది అడవిలో నడుస్తుంటే దట్టమైన అడవులు కూడా దీని దారికి అడ్డంగా నిలబడలేకపోయేవి. అయితే ఇక్కడే ఒక అద్భుతమైన భారతీయ కనెక్షన్ ఉంది. మన పురాణాల్లో ఇంద్రుడి వాహనమైన ఐరావతం గురించి వినే ఉంటాం కదా. 4 దంతాలు కలిగిన ఒక భారీ తెల్ల ఏనుగు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ప్రాచీన కాలంలో మన పూర్వీకులు ఈ డైనోథీరియం యొక్క భారీ అస్థిపంజరాలను మరియు వింతైన దంతాలను చూసి ఆశ్చర్యపోయి ఉండవచ్చు. ఆ రాక్షసమైన రూపాన్ని చూసిన భయం మరియు భక్తి నుండే ఇంద్రుడి వాహనం ఐరావతం కథలు పుట్టి ఉండవచ్చని చాలా మంది నమ్ముతున్నారు. అంటే మన పురాణాల్లోని ఐరావతానికి అసలైన స్ఫూర్తి ఒకప్పుడు మన నేల మీద నడిచిన ఈ రాక్షస ఏనుగే అన్నమాట. నంబర్ 1, పారాసెరాథీరియం. ఇక మొట్టమొదటి స్థానంలో భూమి పుట్టినప్పటి నుండి నేల మీద నడిచిన అత్యంత భారీ క్షీరదం నిలబడింది. అదే పారాసెరాథీరియం. దాదాపు 2 కోట్ల ఏళ్ల క్రితం ఆసియా ఖండాన్ని తన అడుగుజాడలతో గడగడలాడించిన ఈ జంతువు నిజానికి నేటి ఖడ్గమృగం రైనో జాతికి చెందినది. కానీ దీని పరిమాణం వింటే మీరు నమ్మలేరు.
దీని ఎత్తు అక్షరాల 6 మీటర్లు. అంటే మన వీధిలో ఉండే ఒక 2 అంతస్తుల భవనం ఎంత ఎత్తు ఉంటుందో ఇది ఎంత ఎత్తు ఉండేది. ఇక దీని బరువు సుమారు 20 టన్నులు. ఒకసారి లెక్క వేయండి. ఇప్పుడు మనం చూసే ఒక పెద్ద ఏనుగు బరువు 5 టన్నులు అనుకుంటే ఈ ఒక్క పారాసెరాథీరియం 4 ఏనుగుల బరువుతో సమానం. భూమి మీద నడిచిన క్షీరదాల్లో అంటే మమ్మల్స్ లో ఇదే అతి పెద్దది. ఇది ఒక్క అడుగు వేస్తే నేల దద్దరిల్లేది. ఇది నడిచే దారిలో అడవి మొత్తం దారి ఇవ్వాల్సిందే. బైబిల్ కథల్లో బెహెమూత్ అనే ఒక భారీ రాక్షసమైన జంతువు గురించి చెబుతుంటారు. దేవుడు సృష్టించిన అన్నిటికంటే శక్తివంతమైన జీవి అది అని వర్ణిస్తారు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఆ బెహెమూత్ కథలకు అసలైన స్ఫూర్తి ఈ పారాసెరాథీరియమే. మనం వాడే భారీ ట్రక్కులు కూడా దీని ముందు చిన్న బొమ్మల్లా కనిపిస్తాయి. ప్రకృతి సృష్టించిన ఈ మహాబలశాలి ముందు ఏనుగులైనా సింహాలైనా తలవంచాల్సిందే. సో ఫ్రెండ్స్, రాక్షసమైన తోడేలు ఆండ్రోసార్కస్ నుండి 2 అంతస్తుల మేడంతా ఉండే పారాసెరాథీరియం వరకు ఒకప్పుడు ఈ భూమిని ఏలిన ఆ 7 రాక్షసమైన మమ్మల్స్ గురించి చూశారు కదా. ఇవి గనుక ఈ రోజు మన మధ్య ఉంటే మనం ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడమే ఒక పెద్ద సాహసమయ్యేది. ఈ 7 జీవుల్లో మీకు ఏది అత్యంత ఆశ్చర్యంగా అనిపించిందో కింద కమెంట్ చేయండి. నాకైతే నంబర్ 1 గురించి విన్న తర్వాత ఇప్పుడు మనం చూసే ఏనుగులు కూడా చిన్న పిచ్చుకల్లా కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మైండ్ బ్లోయింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే మా వీడియోలు మీకు ఆటోమేటిక్ గా వస్తాయి. మళ్ళీ మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.